ఓ మైనర్తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత తనకు 2 పిల్లలు ఉన్నారనే విషయాన్ని మరిచిపోయింది. కుటుంబ పెద్దను, అడ్డుగా ఉన్న అత్తను వేసేయాలని ప్లాన్ వేసింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా చామంతిపురంలో జరిగింది. గ్రామానికి చెందిన 37 ఏళ్ల కవిత అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. కాగా కవితకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా 15 ఏళ్ల వయసున్న 2 పిల్లలు ఉన్నారు. భార్య ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకున్న భర్త విజయ్ కుమార్ ఎన్నోసార్లు మందలించాడు. అయినా సరే బాలుడితో కవిత తరచూ ఏకాంతంగా కలిసేవారు. అయితే పిల్లలు, భర్త లేని సమయంలో కలిసే అవకాశం ఉన్నా తన అత్త అడ్డుగా మారిపోయింది. దీంతో భర్తను, అత్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. దానికోసం ఆ బాలుడిని ఉసిగొల్పింది. ప్రియురాలి కోసం వృద్ధురాలి కంట్లో కారం చల్లి కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేయటంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇక మైనర్ బాలుడు పట్టుబడగా కవిత ఇంటి నుంచి పరారైంది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది.